తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడిలో గాయపడిన కర్నూలు జిల్లా సంఘాలకు చెందిన టీడీపీ కార్యకర్త నక్కలదొడ్డి శేఖర్ యాదవ్ బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, శేఖర్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అనుచరులు శనివారం రాత్రి సంఘాల నేమకల్ల ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించారు. సంఘాల గ్రామంలో టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి శేఖర్ యాదవ్ ఇంటిపైన రాళ్లు కర్రలతో స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అనుచరులు దాడి చేశారు. శేఖర్ భార్యను కూడా కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి రాళ్ల దాడిలో శేఖర్ యాదవ్ తలకు ఎడమ వైపున కణితి దగ్గర బలమైన గాయం తగిలింది. ఆయన్ని నిన్న తెల్లవారుజామునే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అయితే ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ ను బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అక్కడ వైద్యులు కూడా సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ ఘటనలో మరో 4-5 టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. వారందరూ కూడా ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కూడా పోలీసులు 2 వేర్వేరు కేసులు కూడా నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షిని A1 గా చేస్తూ హత్యాయత్నము, అదేవిధంగా HST కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 47 మంది పైన కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం నిన్న ఎమ్మెల్యేతో సహా 15 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం వాళ్ళ కర్నూలు జైల్లో కూడా ఉన్నారు. మిగిలినటువంటి 31 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరుల కోసం పోలీసు వేట కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం రేపటి లోపల మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేశామని పోలీసు వర్గాలు కూడా తెలియజేస్తున్నాయంటే. ధన్యవాదాలు మురళి.